నమస్తే. మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం మిరపలో చాలా కష్టాలని చెప్పొచ్చు. ఎందుకంటే అధిక వర్షాలు కురవడము, వాతావరణం సరిగ్గా లేకపోవడము, ఈ విధంగా తోటలు ఎక్కువగా పెరగలేకపోతున్నాయి. పెరుగుదల లేదు. ఉన్న తోటలకి కొద్దిగా కాపు పట్టి అక్కడికే ఆగిపోవడము. ఒక 3-4 క్వింటాలు 5 క్వింటాలకే వరకే మనకి ప్రస్తుతం అయితే ఈ తోటలో కాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా వాతావరణం ఉండడం వల్ల మిరప తోటలు ఎక్కువగా అయితే లేవు. విల్ట్ సమస్య రావడము, అనేక సమస్యలు అయితే ఈ సంవత్సరము చుట్టుముట్టాయి. ఈ రైతులు కూడా ఈ మనం మందులు పిచికారీ చేసేటప్పుడు చాలా వరకు అయితే తప్పులు చేస్తున్నాము. ఎలా అంటే అనవసరంగా మొదటనే పెద్ద పెద్ద మందులు కొట్టేసి తర్వాత మళ్ళీ చిన్న చిన్న మందులు కొడుతున్నారనమాట. ఎందుకంటే పెద్ద మందులు అన్నిటికీ డబ్బులు పెట్టలేము కాబట్టి తర్వాత ఏదో ఎక్కడో ఖాతా ఉన్నటువంటి కొట్లో తీసుకురావడం, పిచికారీ చేయడము, ఇలా అనేక పొరపాట్లు చేసేసి రైతులు ఈ మిరప తోటల్ని మనం చెడగొట్టుకుంటున్నాం అనమాట. అలా చేయకుండా ఒక సిస్టమేటిక్గా ఎప్పుడైతే మనము ఫస్ట్ స్టేజ్ నుంచి ఏదేది పిచికారీ చేసుకోవాలి, చివరి వరకు ఏది పిచికారీ చేసుకోవాలి అనేటువంటిది సిస్టమ్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనము ఈ మిరపలో రైతులు సక్సెస్ అవుతారు. అదేవిధంగా కొంతమంది ఈ ఆయిల్ మందులు, అనేక ఆయిల్ మందులు ఉన్నాయి. దాంట్లో ఈ పొనుస్వామి ఆయిల్ అనేటువంటిది కొద్దిగా రిజల్ట్ అయితే బాగుందని పిచికారీ చేసినటువంటి రైతులు చెప్తున్నారు. దానికి కూడా ఏం చేస్తున్నారంటే రైతులు 1-2 కంటి తుడుపుగా 1-2 డోసులు తెచ్చేసి పిచికారీ చేసేసి వదిలేస్తున్నారనమాట. దాంట్లో ఆ పొన్నుస్వామి ఆయన ఏం చేసినాడంటే తన ఫ్యాక్టరీలోనే మందులు ఉత్పత్తి చేసేసి, ఉత్పత్తి చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడంటే తన ఫామ్ హౌస్లో మొక్కల మీద ప్రయోగాలు చేసి తర్వాత సక్సెస్ అయిన తర్వాతనే అతని మార్కెట్లో విడుదల చేస్తున్నాడు. అది కూడా 1-20 డోసుల వరకు పెట్టినాడు. పత్తికి 5-9 డోసుల వరకు పెట్టేసి సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లో వదిలేసినాడు. దాన్ని 1-20 డోసులు మిరప రైతులు మనం పిచికారీ చేసి ఆయన చెప్పిన విధంగా ఫాలో అయినప్పుడు ఈ సక్సెస్ అయింది. చాలామంది కూడా దాంట్లో ఆ సిస్టమ్ని ఫాలో అవ్వక చాలామంది విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ మందులు పిచికారీ చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయినారని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా చేసిన వాళ్ళు మాత్రమే చాలా వరకు అయితే సక్సెస్ అయినారు. మిగతా వాళ్ళైతే ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. ఏదైనా మనం ఏ సిస్టమ్నైనా ఫస్ట్ నుంచి మనం మిరప పెడుతున్నామంటే ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవ్వగలుగుతాము. ఏదో కంటి తుడుపుగా పెట్టేశాము, ఏదో ఇంత వస్తే గిట్టుబాటు అవుతుంది అనేటువంటిది అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూలీల రేటు, మందుల రేటు, విత్తనాలు, పురుగు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దీంట్లో మట్టికి ఒక సిస్టమేటిక్గా మనం తొలిసారి నుంచి చివరి వరకు ఒక సిస్టమేటిక్గా ఫాలో అయినప్పుడు మాత్రమే దీంట్లో మనము మిగలగలుగుతాము. లేకుంటే నష్టాలు తప్ప లాభాలు అనేటువంటివి రావు. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.